హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మోతీచూర్ కోవా మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వినాయక చవితికి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వినాయకుడికి కూడా మోదక్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక 1 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కోవా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి కోవా ప్రిపేర్ అవ్వడం కోసం. ఇలా మిల్క్ కలుపుతూ ఉండాలి. కొంచెం టైం టేకన్ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఈ ప్రాసెస్లో నచ్చుతుంది కంపల్సరీగా. ఆ తర్వాత ఇలా పాలు సగం అయినప్పుడు ఇంకా కలుపుతూనే ఉండాలి. కొంచెం మొత్తం దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఏం యాడ్ చేయకూడదు దీంట్లో. పాలనే ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్లో కోవా ప్రిపేర్ అవుతుంది. మరీ ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అవుతుంది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. కోవాతో ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది కానీ స్వీట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసిన ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు సోడా కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత పిండి స్మూత్గా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం స్మూత్గా కలుపుకున్న తర్వాత మరీ లూజ్ చేయకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా మామూలుగా పిండి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పైపింగ్ బ్యాగ్లో యాడ్ చేసుకొని ఇలా వేయొచ్చు, లేకపోతే హ్యాండ్తో కూడా వేయొచ్చు, ఎలా అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో సరిపడేంత వేయాలి. ఆ తర్వాత మరి ఎక్కువగా కాలకూడదు. ఎక్కువగా కాలితే లడ్డు ప్రిపేర్ చేసినప్పుడు మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్లో చప్పుడు పోయినప్పుడు తీసేయాలి. ఇలా కాల్చుకొని ఆ తర్వాత ఒక 1 మినిట్ ఉంచాలి. మరి ఎక్కువసేపు కూడా ఏం ఉంచకూడదు. ఆయిల్ హీట్లో ఉంటే ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్తో కూడా వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా రావాల్సిన ఏం అవసరం లేదు, ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఎలా వచ్చినా సరిపోతుంది. కొంచెం కాలితే చాలు. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని కొంచెం ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేస్తే చాలు. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో కాల్చిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక తిప్పు తిప్పేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని కొంచెం గ్రైండ్ చేస్తే చాలు. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక తిప్పు తిప్పేస్తే చాలు. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా ప్లేట్లోకి యాడ్ చేసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి.
నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కొన్ని కిస్మిస్ యాడ్ చేశాను. ఆ తర్వాత కాజు కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా బాదం అలా ఏమున్నా కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందాక ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తోని 1 కప్ శనగపిండి కాబట్టి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగా స్వీట్ తింటే ఒక 1 కప్ అయినా సరిపోతుంది. కానీ 1.5 కప్ యాడ్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఒక ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పాకం ఏం అవసరం లేదు. మొత్తం చక్కెర మొత్తం కరగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న బూందీ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ కలిపితే చాలు. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ చల్లారనివ్వాలి. అది కొంచెం చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. అందుకోసమే 15-20 మినిట్స్ చల్లారితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న కాజు కిస్మిస్ ఉన్నాయి కదా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోవా కూడా ఉంది కదా కోవా కూడా ఇలా డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మధ్యలో స్టఫింగ్ కోసం అలాగే ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న రౌండ్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. అది చల్లారే అంతలోపు ఇలా చిన్న చిన్న రౌండ్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా మోదక్ మౌల్డ్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కింద. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఎడ్జెస్కి ఏమైనా ఉంటే తీసేసి ఆ తర్వాత ఇలా తీసేస్తే సరిపోతుంది. ఇలా తీసేస్తే చాలు. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మోతీచూర్ లడ్డు కోవా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంది కదా ఇంకో సైడ్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకొని మొత్తం ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా తీసేస్తే చూడండి చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఒక సైడ్ ఎల్లోగా అలాగే ఇంకో సైడ్ వైట్గా బాగుంటుంది. అంతేనండి, ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే అంత టైం టేకెన్ ప్రాసెస్ ఏం కాదు. కొంచెం కోవా ఒకటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ మిగతాదంతా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి మోతీచూర్ కోవా మోదక్ రెడీ చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. అలాగే
వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.